గత 2 రోజుల క్రితం అనంతపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బహిరంగ సభ నిర్వహించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత లేదు, ప్రత్యేక హోదాకైతేనే చట్టబద్ధత ఉంటుంది, చట్టబద్ధత లేని ప్యాకేజీతో మేమేం చేసుకోవాలి, అవి కాగితాలకే పరిమితం అవుతాయి, చట్టబద్ధత కావాలి అంటున్నారు. అంటే ప్రత్యేక ప్యాకేజీకి హోదాను పక్కన పెడితే ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలనే ఒక డిమాండ్ ఏమైనా లేవనెత్తుతున్నారా మీరు? తప్పకోకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ రోజు ప్రత్యేక హోదా అనేది ప్రకటన చేసింది, కానీ దానికి చట్టబద్ధత అనేది తీసుకురాకపోవడం వల్ల ఈరోజు ప్రత్యేక హోదా విషయంలో గట్టిగా మేము మాట్లాడకపోతున్నాం. ఆ రోజు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు, అధినేత సోనియా గాంధీ గారు ప్రత్యేక హోదాపై ఒక చట్టబద్ధత కల్పించి ఉండింటే ఈరోజు ఎవరి దగ్గర మేము అడిగే అవసరం లేదు, మా హక్కుగా ఉండేది. కానీ ఆ చట్టబద్ధత గతంలో చేయలేదు కాబట్టి ఈరోజు మేము రాష్ట్రం కోసం దాదాపు 2.5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి గారు కేంద్రంపై ఎన్ని రకాల ఒత్తిడి తేవాలో అన్ని రకాలుగా ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదా సాధన కోసమే ప్రయత్నాలు అయితే చేశారు. ఈ కాని పరిస్థితుల్లో ఇప్పుడు ఏదైనా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు కూడా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా డబ్బులు ఇస్తారు దానిపైన కూడా చట్టబద్ధత అనేది ఉంటేనే ఈ ప్రత్యేక ప్యాకేజ్ మీరు ఎన్ని దశలుగా ఇస్తారు, ఏ రూపంలో ఇస్తారు, ఎంత ఎప్పుడు ఇస్తారు అని చెప్పి ఇదంతా ఒక చట్టబద్ధత ఉన్న తర్వాతే దీనిపై మేము ఒప్పుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరుగుతూ ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ మరో వ్యాఖ్యలు కూడా చేశారు. తెలుగుదేశం పార్టీలో అవినీతి అనేది పెరిగిపోతుంది, దీన్ని ఇప్పుడే కట్టడి చేయాలి అనుకున్నారు. అంటే ఈ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఆయన ఒక హీరోగా సినిమా డైలాగులాగా చెప్పారనుకుంటున్నాను బహుశా నేను. ఎందుకంటే ఎక్కడ తెలుగుదేశం పార్టీలో అవినీతి అనేది ఎక్కడా జరిగే ఆస్కారమే లేదు. ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క విషయంలో కూడా ఏ విషయంలో అయినా కూడా అవినీతికి ఆస్కారం లేకోకుండా ప్రతి ఒక్కరిని కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి ముఖ్యం, కానీ ఎక్కడ కూడా అవినీతి అనేది జరిగితే నేను సహించను, గట్టి చర్యలు తీసుకుంటానని చెప్తున్నారు. ఎవరు కూడా అధికారులు కానీ ఏదైతే తెలుగుదేశం నాయకులు కానీ ఎక్కడ అవినీతిలో భాగస్వాములు కాలేదు, అవినీతి అనేది జరగలేదు. అభివృద్ధి అంటే సింగపూర్ తరహా మేడలు కాదు, మిద్దెలు కాదు. అభివృద్ధి అంటే అవినీతి రహిత పాలన అందించడమే. ఆ విధంగా తీసుకోవాలంటే సింగపూర్ తొలి ప్రధాని అయిన లింగ్ మాన్ క్యూని ఆదర్శంగా తీసుకోవాలని పదే పదే కూడా చెప్పారు ఆయన. అంటే సింగపూర్ తొలి ప్రధాని ఆదర్శంగా తీసుకుంటేనే చంద్రబాబు నాయుడు రాణిస్తాడు. అంటే అవినీతి అనేది జరగకపోతే పవన్ కళ్యాణ్ ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారంటారు? ఆయన కూడా ఒక రాజకీయ నాయకులు, ఆయన కూడా త్వరలో పార్టీ పెడుతున్నాను, నేను కూడా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్తున్నారు. కాబట్టి రాజకీయ నాయకులుగా ఆయన ఉద్దేశంలో ఏ విధంగా ఉందో ఆయన మనసులో ఉండేది మాట్లాడారు. దాంట్లో మాట్లాడినంత మాత్రాన ఏదో అవినీతి జరిగిపోయిందనో లేదా ఆయన మాట్లాడకపోతే అవినీతి జరగలేదని చెప్పో రాష్ట్ర ప్రజలు భావించడం లేదు. ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని దిశ నిర్దేశించే నాయకుడు, రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్న నాయకుడు ఎవరు? ఈ రాష్ట్రానికి అన్ని రకాలుగా పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని చెప్పి రెయ్యింపోలు కష్టపడి పనిచేస్తున్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారని చెప్పి రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఆయన ఏదో అవినీతి జరిగిందంటే అవినీతి జరిగినట్టు, అభివృద్ధి జరిగిందంటే అభివృద్ధి జరిగినట్టు మనం భావిస్తే ఎట్లా అండి? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెడుతున్నారు కాబట్టి ఆయన వ్యక్తిగత అంటే ఆయన రాజకీయ స్వలాభం కోసం మాట్లాడారని చూస్తున్నారా మీరు? ఎలా? అంతే కదా మరి. పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ వల్ల 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయంటారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇవన్నీ ఆయన పార్టీ పెట్టనియండి. పార్టీ పెట్టాడు, జనసేన పార్టీ పెట్టాడు. వచ్చే సంవత్సరం అనంతపురం జిల్లా నుంచే తొలి పార్టీ కార్యాలయం కూడా ప్రారంభిస్తాం. అనంతపురం జిల్లాలో తొలి పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేయనియండి. వాళ్ళు కూడా ప్రజల్లో రానియండి, ప్రజల్లో తిరగనియండి, ప్రజా సమస్యలు తెలుసుకునివ్వండి. దాని తర్వాత ఏం మాట్లాడో 19 ఎలక్షన్లో ఏ విధంగా ఆనాటి పరిస్థితులను బట్టి ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయి, ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుంది. ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న నాయకులు చంద్రబాబు నాయుడు కాబట్టి 2019లో కూడా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవుతారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో మెజారిటీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తారు. దాంట్లో నమ్మకం, అనుమానమే లేదు. మీరు ఈరోజు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు మీద స్వామి భక్తి ప్రదర్శించుకోవడంలో
పెద్ద ఆశ్చర్యం ఏమీ ఉండదు. అయితే ఇంతటి మహోన్నతమైన వ్యక్తిగా చూపుతున్న చంద్రబాబు నాయుడు అంటే దశాదిశ మొత్తం కూడా రాష్ట్రాన్ని దశాదిశ నడిపించాలంటే అభివృద్ధి పథం నడిపించి చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమంటారు. అయితే ఇటీవల జరిపిన సర్వేలలో తెలంగాణ సీఎం కేసీఆర్ మొదటి స్థానంలో ఉండగా మీరు ఎంతగానో చెప్పబోతున్న చంద్రబాబు నాయుడు సీఎం అయిన ఏపీ సీఎం 5వ స్థానంలోకి ఎందుకు వచ్చారంటారు? ఈ సర్వేలన్నీ కూడా మీ యొక్క మీడియాలో మీకు ఎవరెవరికి ఏ మీడియాకు ఏ విధంగా ప్రజలతో కానీ లేదా మీరు తీసుకుంటే ఏదైతే ఐ మీన్ ఎంతమందితో కొన్ని శాంపుల్స్ తీసుకుంటారో ఆ శాంపుల్స్లో మీరు అడిగే మనుషుల స్వభావాన్ని బట్టి మీ యొక్క స్ట్రాటజీని బట్టి మీ సర్వే మీరు చెప్తారు. అట్లా సర్వేలన్నీ చాలా జరుగుతుంటాయి. సర్వేలన్నీ తమిళనాడులో కరుణానిధి ముఖ్యమంత్రి అయిపోయారు, జయలలిత ఏంది లేదు సీట్లు కూడా రావు అని చెప్పారు. మళ్ళీ జయలలిత ముఖ్యమంత్రిగా గెలిచారు. దానికంతా పూర్తిగా భూత కల్పనే అంటారు. భూత కల్పన సర్వేలో అని చెప్పడం లేదు. అంటే సర్వేలు చేసేవారు వారికి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళ శాంపుల్స్ ప్రకారం వాళ్ళు చెప్పగలరు. అది పూర్తిగా ప్రజల నాడి మనం చెప్పిందే జరుగుతుందని చెప్పి మనం ఎవరూ చెప్పలేమని నా భావన. నేను అత్తార్ చాంద్ బాషా, కదిరి ఎమ్మెల్యేను. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్.